జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. ఎంతోమంది ప్రముఖులు వారి వారి రంగాల్లో ఉన్నతంగా ఎదగడంతో పాటుగా ఎన్నో సాధనలు చేసి వివిధ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి ఎన్నో పరిశోధనలు చేసి వారిపైన వారి టీం పైన పరిశోధనలు చేసి ఆ అనుభవ జ్ఞానాన్ని ఎంతోమందికి అందిస్తున్నటువంటి గ్రేట్ మాస్టర్స్ ద్వారా చర్చ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మనం ఈనాడు ఒక వినకూడనివి వింటున్నాం, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజీజెస్ అని. అంటే జీవన విధానం అంటేనే అద్భుతం అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల కూడా జబ్బులు వస్తున్నాయని వింటున్నాం. ఇది నేటి ట్రెండ్. మరి ఈ నేటి జీవన శైలి ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉండింది, మరి అద్భుతంగా హాయిగా జీవించాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, అడిక్షన్ వైపుకు వ్యసనాల వైపుకు వెళ్లకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం చర్చించుకోబోతున్నాం. అదే లైఫ్ స్టైల్స్ అండ్ అడిక్షన్స్ గురించి చర్చించుకోబోతున్నాం. ఈ చర్చలో మనతో ముగ్గురు గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. ముందుగా ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివిన తత్వవేత్త, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్గా ధ్యాన కేంద్రం ప్రారంభించి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎన్నో మాధ్యమాల ద్వారా ట్రైనింగు, కౌన్సిలింగు, గైడెన్స్ ద్వారా అందిస్తున్న కరుణా మేడం గారు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. టెక్ గురు, ఇప్పటి వరకు మనం స్పిరిచువల్ గురువుగా విన్నాం. వీరు జీను పాయింట్ వేసుకున్నటువంటి ఋషి మరియు బహుముఖ ప్రజ్ఞశాలి అని విన్నాం కదా. వీరిని చూస్తే మనకు తెలుస్తుంది. క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్, టెక్ టీవీ ప్రెజెంటర్ మరియు ఎడిటర్, ఒక కంప్యూటర్ ఎరా మ్యాగజైన్కి ఎడిటర్గా ఉన్నారు. సో వీరే శ్రీధర్ నల్లబోతు గారు. నమస్కారం సార్. వెల్కమ్ సార్. ఒక బ్రహ్మకుమారిస్ నుంచి అక్కయ్య మనతో పాటు ఉన్నారు. వారు పీజీ డిప్లొమా ఇన్ వాల్యూ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో తెలుసు. దాంట్లో పీజీ డిప్లొమా చేసి వారి కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ద్వారా బ్రహ్మకుమారిస్ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక సేవ చేస్తున్న ఒక గ్రేటెస్ట్ మాస్టర్ బీకే గీత గారు. నమస్కారం మేడం, వెల్కమ్. మీ అందరికీ ఈనాటి లైఫ్ స్టైల్ అండ్ అడిక్షన్ చర్చకు స్వాగతం, సుస్వాగతం. గీత గారు చెప్పండి, నేటి జీవన విధానానికి నాటి జీవన విధానానికి మధ్యలో ఏంటి తేడా ఉందంటారు? ఇంత అంత కాదు, నింగికి నేలకున్నంత తేడా వచ్చేసింది. నింగికి నేలకు. ఒకప్పుడు ఎలా అంటే ప్రకృతి అనుసారంగా రాత్రి అయింది పడుకోవాలని, ప్రొద్దునైంది లేగాలని, లేగ్గానే స్నానాలు చేసి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంత మంచి భగవత్ పూజలో లేదా అలాంటి పూజ సంగీతాలు వినుకుంటూ మంచిగా పనులు చేసుకునేది. మరి ఆ పనుల్లో ఉత్సాహం ఉండేది. కానీ ఈరోజు చిన్నపిల్లల నుండి తీసుకుంటే పెద్దవాళ్ళ వరకు కూడా లేట్ నైట్స్లో పడుకోవడం, కానీ మళ్ళీ లేవడం మాత్రం అదే సమయానికి లేచి పరిగెత్తాలి కాబట్టి స్ట్రెస్గా లేవడం. ఆ స్ట్రెస్తో లేసేవారికి ఆ సమయానికి చేరుకోవాలంటే కోపము, యాంగ్జైటీ, ఇవన్నీ రిలేషన్షిప్లో కానివ్వండి, పనిపైన ఏకాగ్రత కోల్పోవడం, యాక్సిడెంట్లు కావడం, తొందరపాట్లో చేసే విధిలో ఇంత అంత కాదు, చాలా గొప్ప మార్పులు వచ్చేసాయి. అది వ్యక్తిగతంగా కాదు, వ్యక్తి అనేవాడు ఒక సామాజికమైన మనిషి కాబట్టి తన యొక్క మార్పు కుటుంబము, సమాజం, మరి ప్రపంచంలోనే చాలా గొప్ప మార్పులు తెచ్చేస్తుంది. అది ప్రతి ఒక్కరు గమనించాలి. నేను ఒక్కరినే అనుకుంటే కాదు, నాతో వేరే వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో నేను నడిపే ఆ వాహనం వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగొద్దు, నేను మాట్లాడే మాట. బట్ ఇదంతా కూడా మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యింది. సో అప్పటికి ఇప్పటికీ లైఫ్ స్టైల్ ఒత్తిడితో కూడుకున్నదే అని అంటారు. ఒత్తిడి మనం క్రియేట్ చేసుకున్నాం. ఒత్తిడి అనేది అప్పట్లో లేదా అంటారా? తక్కువ ఉండేదేమో. ఒత్తిడి ఎందుకు ఉండేది కాదంటే ఏ సమయంలో ఏం చేయాలో అది చేసేవాళ్ళము, సమయం మన దగ్గర ఉండేది. కానీ ఇక్కడ సమయాన్ని మిస్యూజ్ చేస్తున్నాము. ఉన్న కొద్ది సమయంలో చాలా పనులు చేయాలి, అక్కడ ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ నేటి జీవన విధానమే లైఫ్ స్టైల్ డిసీజెస్కి కారణం అంటారా? చాలా చాలా. ఎందుకు అంటే సరైన నిద్ర లేనప్పుడు అది శారీరక అనారోగ్యానికి కారణం. లేట్ నైట్స్లో తినడం, డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం, మళ్ళీ అనారోగ్యం. ఎస్పెషల్లీ లేట్ నైట్స్ తినడం ద్వారా హార్ట్ అటాక్స్ కానివ్వండి, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ, సో మెనీ ఫిజికల్ డిసార్డర్స్ వస్తున్నాయి. నిద్ర సరిగ్గా లేనప్పుడు
మెంటల్ డిసార్డర్స్ వస్తున్నాయి. అంటే బాడీ బయాలజికల్ క్లాక్ని సరిగ్గా పాటించని విధానాన్ని నేడు చూస్తున్నాం. అదే మరి నేడు ఇంకొక వర్షన్ కూడా ఉన్నారు కదా, చక్కగా ఇవన్నిటిని ఉపయోగించుకుంటూ హాయిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు అలాగా. అలా ఉన్న వారిని మనం చూస్తున్నాము. మెడిసిన్ దగ్గరికి వెళ్ళకుండా చాలా చక్కటి భోజనాన్ని, సాత్విక భోజనాన్ని తినుకుంటూ వాళ్ళ దినచర్యని చాలా స్మూత్గా తీసుకెళ్తూ 10 మందికి ఒక ఉదాహరణగా నిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎక్కువగా శాతం తక్కువ అలాంటి శాతం తగ్గింది అంటారు. అప్పుడు అమ్మమ్మ నాయనమ్మలు అమ్మలను చూసి పిల్లలు నేర్చుకునేది, కానీ అలాంటి అవకాశం ఈరోజు పిల్లలకి కనిపించడం లేదేమో అనిపిస్తుంది. వండర్ఫుల్ అక్కయ్య. సార్, నేటి యుగము నాటి యుగము, నేటి జీవన విధానం నాటి జీవన విధానం మరియు లైఫ్ స్టైల్ డిసీజెస్, వీటి గురించి చెప్పండి సార్. ఒక బల్బు ఉంది అనుకున్నాం చిన్న ఎగ్జాంపుల్గా. ఒక బల్బ్ దానికి ఏర్పరచబడిన స్విచ్ అనేది ఒక కెపాసిటీలో ఉంటే అక్కడ బల్బు వచ్చేటప్పటికే ఒక 40 amps మాత్రమే సరిపోయేది ఉంటే కనుక 40 watts మాత్రమే సపోర్ట్ చేసే స్విచ్ ఉంటే 40 watts పెడితే బాగానే ఉంటుంది. 100 watts బల్బు తీసుకెళ్ళి పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఫ్యూజ్ ఎగిరిపోతుంది. సో 100% ఇక్కడ జరుగుతుంది ఇదే. నాటి జీవన విధానంలో ఒక లక్ష్యాలు ఏవైతే ఉంటాయో, నేను ఇది చేయాలి, నా శక్తి ఎంత ఉంది, నా మానసికమైన శక్తి ఉంది, శారీరకమైన శక్తి ఎంత ఉంది, నేను ఇంతవరకే చేయగలుగుతాననే ఒక స్పష్టమైన అవగాహన ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది? మెల్లగా పక్క వ్యక్తిని చూసి నువ్వు అతనికంటే ఎక్కువ సంపాదించాలి, అతనికంటే మీ పిల్లల్ని బాగా చదివించాలి, ఇలాగా వందలాది లక్ష్యాలు ఏర్పరచుకొని మనిషి యొక్క మానసిక శారీరక శక్తికి కంటే ఎక్కువగా చేయటం వలన మానసిక ఒత్తిడి సృష్టించబడింది. ఎందుకంటే ఎప్పుడైతే కనుక మన శక్తి పరిమితం, అంటే పరిమితమైన సెన్స్ అంటే ఆధ్యాత్మిక సాధన, ఇంతకుముందు శిష్ట అన్నట్లు ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి కేవలం మనం ఆహారం ద్వారా తీసుకునే శక్తి మాత్రమే కాదు, కాస్మిక్ ఎనర్జీ ఇలా ఎన్నో వాటిని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఎవరైతే కనుక ఆధ్యాత్మికమైన అవగాహన లేక ఎలాంటి సాధన లేని వ్యక్తులు ఉంటారో వాళ్ళకి శక్తి యొక్క సోర్సెస్ ఏంటి? ఆహారము, నిద్ర, ఈ థింగ్స్. వీటి ద్వారా వచ్చే శక్తి కంటే ఎక్కువగా పనులు చేస్తూ ఉన్నప్పుడు నా యొక్క ఎనర్జీ కన్నా కానీ నేను రీచ్ కాలేకపోతున్నా, నా గోల్స్ రీచ్ కాలేకపోతున్నాను ఏర్పడే ఒత్తిడి ఉందో చూసారా? గమ్యం ఎక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను, ఇది చేరుకోవడానికి మధ్య ఉండే గ్యాప్ ఉంది చూసారా? ఈ గ్యాప్ కాస్త యాంగ్జైటీ, స్ట్రెస్. అంటే ఎన్నో అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇది జరుగుతుందంటారా? నేటి జీవన విధానంలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చాయిసెస్ అనేది ఏ చాయిస్ కావాలి అన్నదాన్ని పిక్ చేసుకోవడంలో, సెలెక్ట్ చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం అనుకో. చాయిసెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా కన్ఫ్యూజనే కదా సార్. ఇప్పుడు మన ఇంట్లోనే ఇప్పుడు ఇంతకుముందు లిమిటెడ్ డ్రెస్సెస్ ఉంటే ఏదో ఒకటి వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏది వేసుకోవాలనేది గంట టైం పడుతుంది. ముందు రోజు ప్లానింగ్, ఆ రోజు ఇంకా వెతకడాలు. ఇప్పుడు మీరు అన్నట్లు చాయిసెస్ ఎక్కువ. నా ముందు వచ్చేటప్పటికి 10 వస్తువులు పెట్టారనుకోండి, 100 వస్తువులు పెట్టారనుకోండి, నేను 100 కావాలనుకుంటే కనుక దేంట్లోనూ నేను సంతృప్తి పొందలేను. నాకు ఏది వద్దనుకున్నా కూడా నేను సంతృప్తి పొందగలుగుతాను. ఏంటి? వస్తువుల ద్వారా నాకు రావట్లేదు తృప్తి, నా మనసు ద్వారా బ్లిస్ఫుల్ స్టేట్ ద్వారా నాకు వస్తుంది అన్న అవగాహన పెరిగినప్పుడు వస్తువుల్లో కానీ మెటీరియలిస్ట్ ప్రపంచంలో కానీ ఏమీ కనపడదు. ఇక్కడ చాలామంది పిల్లవాడిని బాగా చదివిస్తే కానీ, లేకపోతే కనుక బాగా సంపాదిస్తే, కోట్లు సంపాదిస్తే కానీ, వారెన్ బఫెట్ లాగా అపర కుబేర్లు అయితే కానీ నా జీవితం పర్పస్ఫుల్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి అలా పరిగెత్తి అలసిపోయి హార్ట్ అటాక్లో చనిపోతూ ఉన్నారు. సో మనిషికి బయట ఎక్స్టర్నల్ ప్రపంచాన్ని గోల్స్ ఉండదు అంటలా, గోల్స్ పెట్టుకోండి, కానీ అది ఒత్తిడిని క్రియేట్ చేసే స్థాయిలో కాకుండా మీకు మీరు సంతోషంగా వర్క్ని ఎంజాయ్ చేస్తూ, దాన్నే డిజైర్ అంటారు. ఎగ్జాక్ట్లీ. మీకు ఏది అవసరమో, ఏది సాధ్యమో అలాంటి లక్ష్యాలు పెట్టుకోవడం, మినిమలిస్టిక్గా బతకటం, కావాల్సిన ఏంటో స్పష్టత కలిగి ఉండటం, నేను ఇంతవరకు చేస్తాను. అలాగే మనసులో తృప్తి ఎప్పుడూ కలిగి ఉండటం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. మనసులో తృప్తి కలిగి ఉన్న వ్యక్తి ఎప్పుడైనా కానీ 100 పనులు 100ని సమకూర్చుకోగలుగుతాడు. మనసులో తృప్తి లేని వ్యక్తి 100 సమకూర్చుకున్నా కానీ 101 దాని గురించి ఆలోచిస్తాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. తృప్తి నుండి ఎదుగుదల ఉంటుంది. తృప్తి అంటే ఆగిపోవడం కాదు, అక్కడి నుంచి నిజంగా న్యూనెస్ బిగిన్ అవ్వాలి. 100%. వండర్ఫుల్. లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి వింటున్నాం సార్, దాని గురించి చెప్పండి. ఇప్పుడు యోగం అనేది మనం చెప్పుకుంటే మనస్సు, శరీరము రెండూ కలిసి హార్మోనీలో ఉంటే కనుక యోగం. అందుకని మనం మెడిటేషన్ చేస్తాం రెండింటిని హార్మోనీలోకి తెచ్చుకోవడానికి. ఏ రోజైతే నేను వర్క్ చేస్తూ నేనేదో నా మ్యాగజైన్ కోసం ఆర్టికల్ రాస్తున్నాను, లేదా టీవీ అంటే ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను, ఇంటర్వ్యూ చేస్తున్నాను, నేను మీరు అడిగేది ఏంటో మీ నోటి నుంచి వచ్చే శబ్దాన్ని 100% అటెన్షన్తో మీ దగ్గర నేను లేకపోతే కనుక ఆటోమేటిక్గా నా మనస్సు, నా శరీరం ఇక్కడ లేదు. ఏమవుతుంది? డిస్హార్మోనీ ఇన్ ద ఆర్గాన్స్ కానీ
ఎవ్రీథింగ్ సెల్ కమ్యూనికేషన్ తగ్గించి ఎవ్రీథింగ్ బయోఫోటాన్స్ తగ్గించి అన్నిటికీ ప్రభావితం చూపించబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ హార్ట్ కోహెరెన్స్ అని ఒకటి ఉంటుంది. బ్రెయిన్లో వచ్చే ఆలోచనకు తగ్గట్లుగా హార్ట్ పంపింగ్ ఎలా జరగాలి, సో హార్ట్ రేట్ వేరియబిలిటీ ఎలా మారాలి, ఇదంతా ఆధారపడి ఉంటుంది. సో ఈ చేంజ్ అనేది బ్రెయిన్ హార్ట్ కోహరెన్స్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనిషి వచ్చేటప్పటికి 100% గతి తప్పుతాడు. గతి తప్పినప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్, సైకోసోమాటిక్ డిసీజెస్ అంటన్నా బీపీ, షుగర్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్గా చెబుతాను. ఊరికి ప్రాక్టికల్గా టెస్ట్ చేద్దామని చెప్పేసి ఒక 3 or 4 days బ్యాక్ నేను ఫుల్ యాంగ్జియస్గా ఫీల్ అవుతూ బీపీ చెక్ చేశాను. సో 180/, నా మీద ఇలాంటి చాలా ప్రయోగాలు చేసుకుంటాను, 180/110 అలా వచ్చింది. సో 180/110 వచ్చిందని చెప్పేసి నా బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. చేసుకుంటూ వెళ్తే చాలా ఎక్కువగా ఉంది. నేను ఇంకా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టా, ఇంకా ఎక్కువగా ఉంది. మెల్లగా వచ్చేటప్పుడు నేను మెడిటేటివ్ స్టేట్లోకి, ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిపోయాను నాకున్న ప్రాక్టీస్ ద్వారా. చూస్తే 130/90కి వచ్చింది. మెల్లగా వస్తే కనుక 115/80కి వచ్చింది. అంటే కేవలం నా థాట్ ప్రాసెస్ని నాకున్న ప్రాక్టీస్ ద్వారా గమనించుకోవడం ద్వారా నేను కామ్ డౌన్ అవుతూ చేసిన సాధనలో బీపీ వేరియేట్ అయితే ఈరోజు లైఫ్ స్టైల్ డిసీజెస్ మీరు అంటున్నారు చూసారా, బయటికి వెళ్ళి ఆ మూమెంట్లో బీపీ చెక్ చేస్తే కనుక నీకు బీపీ వచ్చేసింది అంటారు. నీ ఆలోచన ద్వారా బీపీ వచ్చింది, దాన్ని ఆలోచన నెమ్మదిపరచుకోవడం ద్వారా చాలా సులభంగా నామాలు తెచ్చుకోవచ్చు. అలాగే పరిగెత్తే వ్యక్తికి, జిమ్ చేసే వ్యక్తికి వాళ్ళ బీపీని చూడండి అప్పటికప్పుడు. సో దాన్ని ప్రామాణికంగా తీసుకొని దీనికి మందులు వాడాలి జీవితాంతం అని చెప్పేసి మొదలు పెడితే కనుక ఏమవుతుంది, సో ఇదే బయట జరుగుతుంది. అంటే మొత్తం మీద ఒక పోటీ తత్వం వల్ల, పోలికల వల్ల ఒత్తిడిని తెచ్చుకొని, మీరు ఇందాక అన్నారు 40 watts బల్బు కెపాసిటీ దగ్గర 100 watts ఎక్కువ తొందరగా వెళ్తూ రావాలి, మొత్తం ఒక బల్బుతో అన్నీ జరిగిపోవాలన్న ఓవర్ యాంగ్జైటీతో క్రియేట్ చేసుకుంటున్నాం అంటున్నారు. అల్టిమేట్ సార్. మేడం గారు. సార్ చెప్పింది నిజమే అండి. ఎవరితో పోటీ పడటం కానీ, పోల్చుకోవటం కానీ తల్లిదండ్రులు చేయొద్దు, అలాగే మనం కూడా చేసుకోవాలి. ఇప్పుడు గతంలో నాటి సమాజంలో కూడా ఉంది కదా మేడం పోల్చుకోవడాలు, కానీ అప్పుడు ఇంత భ్రమలు కల్పించే ప్రపంచం అసలు లేదు. ఎందుకంటే ఒకప్పుడు భ్రమలు లేవు, అల్టిమేట్ పాయింట్ ఇది. అది అంతకుముందు లగ్జరీస్ అన్నీ ఇప్పుడు నీడ్స్ అయిపోయినాయి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. ఒకప్పుడు చూడండి, మీ చిన్నప్పుడు కానీ మా చిన్నప్పుడు కానీ ఒక ఇంటి ముందు ఒక 2-wheeler ఒక బిజినెస్ చేసేవాడికో లేకపోతే ఏదన్నా బాగా గవర్నమెంట్ జాబ్ వాళ్ళకో అన్నట్టు ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంటి ముందు ఒక కారు వచ్చింది. అలాగే ఇంట్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. దాని ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ అంటే పోల్చుకోవటం, పక్కన వాళ్ళకి లేవు మనకున్నాయి, అంటే అది లైఫ్ స్టైల్లో ఎదగడంలో భాగమే కదా మేడం, అవి తెచ్చుకోవడం భాగం. కానీ అది ఎంతవరకు మనకి అవసరం అవుతుంది అనేది మనం చూసుకుంటూ, అలాగే ఏంటి అంటే ఏ ఫిక్స్డ్ మైండ్ సెట్తో కూడా ఉండదు సార్. ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పారు అల్టిమేట్, అవి తెచ్చుకోవడం తప్పు కాదు, వేరే వాళ్ళకు ఉన్నాయి కాబట్టి తెచ్చుకోవడం, అక్కడ లైఫ్ స్టైల్ ఇబ్బంది కలుగుతుంది. చాలా మంది వాళ్ళకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడే అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ పిల్లల దగ్గర కూడా అంతే. పిల్లల్ని మనం 5 సంవత్సరాల వరకే వాళ్ళలాగా పెంచుతాం. తర్వాత నుంచి ఆ ర్యాంకుల కోసం ఇబ్బంది పెట్టడం దగ్గర నుంచి రేపు తన ఏమవుతాడో తన ఇష్టం అది. కానీ అక్కడ అలా ఉండదు కదా. ఒక పక్కన ఒక డాక్టర్ వచ్చాడో, ఇంజనీర్ వచ్చారో, లేకపోతే వేరే వాళ్ళతో పోల్చి చదువు మాత్రమే జీవితాన్ని ఇస్తుంది అన్న టైప్లో పెంచడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు పిల్లల మీద ఓవర్ యాంగ్జైటీ వల్ల కూడా తల్లిదండ్రుల్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తున్నాయి, లైఫ్ స్టైల్ డిసీజెస్కి దారితీస్తుంది. అది ఎట్లా ఉంటుంది అంటే మనకి మనం ఇవన్నీ తెచ్చుకుంటున్నాం. అలాగే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మన ఎదుగుదలలో అలవాట్లన్నీ ఆటోమేటిక్గా, పాత అలవాట్లు ఏమైనా ఉన్నా అంటే మన ప్రవర్తన కానీ ఏదైనా సరే సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అదేంటి ఒక సాధన ద్వారా తెలుస్తూ అక్కడ జరుగుతూ ఉంటుంది. ఏది కూడా బలవంతంగా కూడా దాన్ని అవాయిడ్ చేద్దామని కూడా చూడొద్దు. ఎప్పుడైతే అలా చూసామో అది మళ్ళీ గొడగొట్టిన బంతిలాగా ఆ అలవాట్లు కానీ ఆ ప్రవర్తన కానీ మళ్ళీ అది రావటం అనేది జరుగుతుంటుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి మనంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తూ ఎవరితో పోల్చుకోకుండా, అంటే పాత విధానంలో ఎంతవరకు అంటే అక్కడ జరిగింది ఇంత టెక్నాలజీ లేకపోవడం కానీ, లేకపోతే పోల్చుకోవటం కానీ, ఇంకా చెప్పాలి అంటే చాలా సింపుల్గా ఉండేది. చాలా సింపుల్గా ఉండటం అంటే ఏంటంటే ఒక తెలియనితనంలో ఉంది. అంటే వాళ్ళకు సాధ్యంలే మనకెక్కడ అవుతుందిలే అనుకునేవారు. అంటే ఇక్కడ కూడా ఇప్పుడు మేడం ఇది చెప్పండి, వాళ్ళకు సాధ్యం, ఇప్పుడు శ్రీధర్ గారికి సాధ్యం అండి టెక్నాలజీ గురించి మాట్లాడడం, మనకెక్కడ అవుతుంది అని ఇంతకుముందు అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది, నేను కూడా శ్రీధర్ గారి లాగా మాట్లాడాలి టెక్నాలజీ గురించి, ఇక్కడ వస్తుంది అంటారా? అక్కడ పోల్చుకుంటున్నాం. ఏం సార్ ఏమంటారు?
ఏమంటారు? అక్కడ వస్తుంది కదా. అంటే ఇప్పుడు కూడా జరిగిన జీవన విధానం కూడా చాలా మందికి ఏంటి అంటే ఇలా పోల్చుకొని బలవంతంగా ఒక సాఫ్ట్వేర్ జాబ్లోకి నెట్టేయటము, లేదు అంటే ఒక నచ్చని ప్రొఫెషనల్లో ఫ్యాషన్ ఒకటి ఉంటుంది మనిషికి, ఆ ఫ్యాషన్ వదిలేసి నచ్చని ప్రొఫెషనల్లో బలవంతంగా వేరే చదివించడం ఇప్పుడు వల్ల మేడం ఫైనాన్షియల్గా ఎదగాలంటే అలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి కదా. వినియోగించుకోవాలి. ఎంతవరకు అక్కడ తృప్తి ఉంటుందా? అది important. ఒత్తిడి పెరిగిపోతుంది. ఓన్లీ డబ్బుకే కాకుండా కొంత ప్యాషన్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంపార్టెంట్. తన లోపల నుంచి ఏదైతే ఉందో సార్ ఇప్పుడు మేడం అన్నట్లు మూలాధార చక్ర ఆర్థికంగా సుస్థిరత కోసం మూలాధార చక్ర మీద ఎంత దృష్టి పెట్టామో శాక్రల్ చక్ర క్రియేటివ్ ఎనర్జీ మీద కూడా అంతే పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే మూలాధార చక్ర అనేది ఓపెన్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. కానీ ఏదైతే శాక్రల్ చక్ర ఉందో శాక్రల్ చక్ర దగ్గర వచ్చేటప్పటికి మన క్రియేటివ్ ఎక్స్ప్రెషను, అంటే నేను బాగా పెయింటింగ్ వేయగలుగుతాను, నేను బాగా మాట్లాడగలుగుతాను అనుకోండి, దాని మీద దృష్టి పెట్టకపోతే కనుక ఆటోమేటిక్ ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది. ఆటోమేటిక్ అంటే జీవన విధానంలో, నేటి జీవన విధానంలో ఇప్పుడు ఉన్నవన్నిటితో పాటుగా కొంత క్రియేటివ్ ఆర్ట్స్ని, ప్యాషన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ సార్ చెప్పారు అంటే సృజనాత్మకత అనేది బ్లాక్ అయిపోయి ఉంటుంది అక్కడ. సో లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మన సాధన ద్వారా అది ఎంతవరకు తినాలి, ఎంతవరకు తినకూడదు అలా అనేది ఆటోమేటిక్గా, అంటే ఇది తినకూడదు, ఒక అంటే సాత్విక ఫుడ్ తినొచ్చు, కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే తినేదాని మీద కూడా కొంతమందికి తినటం అనేది ఇష్టం ఉంటుంది, దాన్ని బలవంతంగా కాదు అక్కడ. సో ఆ కోరిక తీరిన తర్వాత దాంట్లో సహజంగా బయటికి రావాలి. మేడం ఇప్పుడు డూస్ అండ్ డోంట్స్ చాలా మంది చెప్తున్నారు కదా, ఏది తినాలి కొంతమంది, ఏది తినద్దు కొంతమంది, మళ్ళీ అందులో కాంట్రడిక్టరీ. ఇప్పుడు ఇందులో ఇది మాత్రమే తినాలి, మళ్ళీ ఇది తింటే ఇది వస్తుంది. అంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఎలా తీసుకోవాలి దాన్ని? మాంసాహారం మాత్రమే మన ద్వారా ఒక జంతువుని చంపి తినటం కాకుండా బలవంతంగా మిగతా శాకాహారంలో ఏవైనా తింటూ దానిని మన లైఫ్ స్టైల్కి అలాగే నా శరీరానికి అది నప్పుతుందా లేదా, నేను తినటం వల్ల నా లోపల నుంచి ఏం జరుగుతుంది అనేది ఒక గమనిక ఉండాలి. అంటే ఎరుకతో తింటున్నప్పుడు, ఆ తినేదాన్ని ఆస్వాదిస్తూ తింటున్నప్పుడు, అంటే లైఫ్ స్టైల్లో అవేర్నెస్తో తినడం, ఏది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనేది టేస్ట్ కోసం కాకుండా న్యూట్రిషన్ కోసం తినాలి అంటారు మీరు, అంతే కదా? మన శరీరానికి అది ఎంతవరకు అవసరం అనేది ఉంటుంది. అలాగే ఆ టేస్ట్ ఎలా తెలుసుకోవడం ఎట్లా? ఇప్పుడు నా లైఫ్ స్టైల్లో నేను వెళ్తున్నాను, అన్ని వర్కుల్లో నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు నాకేం కావాలో తెలుసుకోవడంలోనే కదా నేను ప్రయోగిస్తున్నాను. జాబ్ చేస్తున్నాను, కుటుంబంలో ఉన్నాను, ఇప్పుడు నేను ఏం కావాలని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే అనుభవం ఒకటి, సాధన ఒకటి, ఈ రెండింటి ద్వారా ఉండాలి. అంటే అనుభవం ద్వారా నాకు అది పడట్లేదు అని నాకు అంటే ఇక్కడ ఏంటంటే అని మనకి ఇప్పుడు కొంతమందికి కొన్ని ఫుడ్ వల్ల స్కిన్ డిసీజెస్ వస్తుంటాయి, కొన్ని ఫుడ్ వల్ల అంటే డైజెషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ టేస్ట్ కోసం ఏంటి అంటే అది ఇబ్బంది కలిగిస్తున్నా కూడా మళ్ళీ అలాంటి వాటి కోసమే పదే వెళ్ళడం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఏమి తినకపోయినా జబ్బులు అనేది వస్తున్నాయి కదా, ఇది తింటే అది వస్తుంది అంటున్నారు మేడం. ఏది ఇప్పుడు డ్రింకింగ్, స్మోకింగ్ అలవాటు లేని పిల్లలకు కూడా జబ్బులు వస్తున్నాయి, వాళ్ళ ఆలోచన ఇలా మరి ఏమంటారు దాన్ని? అంటే ఇక్కడ ఏంటి అంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళ నమ్మకాల వ్యవస్థ ఉంటుంది. ఓకే, మళ్ళీ అటెళ్ళామా? అక్కడ ఏం జరుగుతుంది లైఫ్ స్టైల్లో నమ్మకాల నుంచి ప్రారంభం అవుతుంది అంటారు. ప్రారంభం అవుతుంది. ఈ ఫుడ్ నాకు పడదు, లేదు అంటే ఇలా, అంటే ఇక్కడ నా తల్లిదండ్రులకు ఉంది కాబట్టి నేను షుగర్ని క్యారీ చేస్తాను, బీపీని క్యారీ చేస్తాను అని చెప్పేసి దాన్ని మనం తెలియకుండానే మనం చిన్నప్పటి నుంచి దాన్ని అంటే ఇంకా చెప్పాలంటే ఫిక్స్డ్ మైండ్ సెట్లో 40 వచ్చిందంటే షుగర్ కామన్, అంటే ఇవి అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాం అంటారా? యాక్సెప్ట్ చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి సార్, ఇందాక చెప్పారు సార్, ఇప్పుడు లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం డిసీజెస్ని ఆహ్వానిస్తున్నామా, మనస్తత్వం వల్ల లేకపోతే ఈ డిసీజెస్ని ఆహ్వానిస్తున్నాం అంటారా? నేను దీంట్లో 2 పాయింట్లు చెబుతాను సార్. ఒకటి వచ్చేటప్పటికి సాత్విక ఆహారం, రజోగుణమైన ఆహారం ఇలానే సపరేట్ చేస్తున్నారు. ఇది ఎలాగే తీసుకోవాలి, సాత్విక ఆహారం తీసుకోవాలని చెబుతూ ఉన్నాం కదా. ఓకే, వాస్తవంగా చెబుతాను, మన శరీరం ఎలాంటి ఆహారం కావాలో శరీరము అడిక్టివ్ నేచర్గా వెళ్ళి కోరుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, చేసే పనిని బట్టి కూడా శరీరం కోరుకునే ఆహారం ఉంటుంది. ఉదాహరణకి ఒక బిల్డింగు తాపి మేస్తున్నాడు అనుకుందాం, అతను వర్కర్స్ మీద బాగా కోపపడి అరిసి పని చేయించుకుంటే వాళ్ళు అలా అరిస్తేనే వింటారనుకుంటే, అతను సాత్విక ఆహారం తీసుకుంటే కనుక 2వ రోజు 3వ రోజు అతని శక్తి హీనించిపోతుంది. సో అతని శరీరము తెలియకుండానే రజో గుణాన్ని లేదా తమో గుణాన్ని
ఆహారం అనేది కోరుకుంటూ ఉంటుంది. అతని సాత్విక ఆహారం వైపు మనం మళ్ళించడానికో ప్రయత్నం నువ్వు ట్రై చేయంటాం, కానీ అతని వల్ల కాదు. నిజంగా చెప్పాలంటే వాస్తవంగా శరీరం కోరుకోవడం అనేది అది. రెండోది అడిక్షన్ వలన కోరుకోవడం అనేది. శరీరానికి తగినంత శక్తి అతను చేసే వృత్తిని బట్టి కానీ ఏదైనా కానీ శక్తి సరిగా లేక ఆహారం ద్వారా వచ్చిన ఎనర్జీ అనేది మనస్సు ద్వారా వ్యక్తీకరణ ద్వారా సరిగా సక్రమంగా వ్యక్తపరచలేకపోతే కనుక ఆటోమేటిక్గా డిసీజ్గా మారిపోతూ ఉంటుంది, డిస్హార్మోనీ ఇన్ ద ఆర్గాన్స్. రెండో థింగ్, శక్తికి సంబంధించేసి అడిక్షన్స్ ఏవైతే మన ఆహారానికి సంబంధించి ఏవైతే ఉంటున్నాయో అందరు ఆహారం మీద దృష్టి పెడుతూ ఉన్నారు, కానీ ఆ డిసీజెస్ పెరగటము డిఎన్ఏ అని చెప్పేసి మేడం మన జెనెటిక్ కలగం. డిఎన్ఏలో మీకు డయాబెటీస్ వస్తుంది, నాకు డయాబెటీస్ వస్తుంది అనేది మా తాత ముత్తాల నుంచి ఉందనుకోండి. అది లైఫ్ స్టైల్ డిజార్డర్ కింద వస్తుంది సార్? అది లైఫ్ స్టైల్ కాదు కదా, అది జెనెటికల్గా కూడా రాదు. ఫస్ట్ ఆ విషయం మనము క్లారిఫై చేయాలి. ఎందుకు రాదంటే క్వాంటమ్ ఫిజిక్స్ అనే దాంట్లో వేవ్ పార్టికల్ డ్యూయాలిటీలో ఒక వేవ్ అనేది ఇలా వెళ్ళిపోతుంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ అని మీరు ఎక్కడ అబ్జర్వ్ చేస్తారో అది మెటీరియల్గా మారిపోతుంది. అప్పటిదాకా తరంగంగా ఉన్నది కాస్త అక్కడ ఆలోచన విశ్వంలో అనంతమైన పాసిబిలిటీస్ ఉంటే మీ డిఎన్ఏలో మీరు హీరో కాగలుగుతారు, మీరు ఒక ఆర్టిస్ట్ కాగలుగుతారు, లేకపోతే మీరు బాగా అపర కుబేర్లు కాగలుగుతారు. ఇలా 100 రకాల పాసిబిలిటీస్ ఉంటాయి. సో జెనెటికల్ ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారు లైఫ్ స్టైల్ని సరి చేసుకుంటే. ఎప్పుడైతే మీరు నాకు 40 ఇయర్స్ తర్వాత 50 ఇయర్స్ తర్వాత మా తాత ముత్తాతలకే ఇది ఉంది కాబట్టి వస్తుందని మీరు మైండ్లో దాని అబ్జర్వర్ ఎఫెక్ట్లో దాని మీద దృష్టి పెడతారో ఆటోమేటిక్గా డిఎన్ఏలో ఎక్స్ప్రెషన్ అనేది మ్యానిపులేట్ అవుతుంది. అప్పుడు అది లైఫ్ స్టైల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అది ఆటోమేటిక్గా ఇక తీసుకోకూడని అన్ని తీసుకుంటూ ఉంటాడు, ఎట్లా వస్తుందని తనకు తెలిసిపోయింది కాబట్టి. లేదా అవాయిడ్ చేస్తూ కూడా క్రియేట్ చేసుకుంటాం మన థాట్తోనే. నాకు ఈ పాసిబిలిటీ కావాలని చెప్పేసి యు ఆర్ ట్యూనింగ్ టు దట్ పాసిబిలిటీ టు దట్ ఫ్రీక్వెన్సీ, మీకు డయాబెటీస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో లైఫ్ స్టైల్కి జెనెటిక్స్కి మరి నమ్మకాలకి ఇంత ఉందంటారు. సో వండర్ఫుల్. మరి ఇప్పుడు వ్యసనాలు అంటున్నాం, అడిక్షన్స్, లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి అంటే నెగిటివ్ మార్పుల వల్ల దురలవాట్లు వస్తున్నాయా, దురలవాటు వల్ల లైఫ్ స్టైల్ని ఇబ్బంది చేసుకుంటున్నారా అంటున్నారా అక్కయ్య? ఇది వైస్ వర్సా అని చెప్పచ్చు. వైస్ వర్సా, వ్యసనాల వల్ల లైఫ్ స్టైల్ ఇబ్బంది అవుతుంది, లైఫ్ స్టైల్ ఇబ్బందుల వల్ల వ్యసనాలు వస్తున్నాయి. ఎందుకు అంటే మన ముందున్న సమాజాన్ని మనం చూస్తున్నాము ఆల్రెడీ. ఇప్పుడు ఉదాహరణకి యంగ్స్టర్స్ని చూస్తాము, పెద్దల్ని చూస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో ఇదే జీవన విధానం అని. ఇది ఒకటి అనుకోవద్దు, మనం ఆలోచించే విధానం ఒక చిన్న కథ రూపంలో తెలిస్తే, ఒక చిన్న గుడిసెలో అమ్మ నాన్న 2 అబ్బాయిలు ఉండేవారట. అయితే రోజు తండ్రి తాగొచ్చేవాడు, 2 పిల్లలు భయంలో పడుకునే యాక్టింగ్ చేసేవాళ్ళు. దుప్పట్లోంచి నాన్న ఏం చేస్తున్నారని 2 చూసేది. చిన్నోడు అనుకునేది ఏమనంటే, నేను మాత్రం పెద్దగా ఇలా అవ్వను, మా అమ్మని నా భార్యని నేను ఎప్పుడు కొట్టను, ధనం దుర్వినియోగం చేయను అని. పెద్దోడికి ఆలోచన వచ్చింది, నాన్న ఈ సీస పట్టుకొని వస్తాడు, అందులో ఏముంది ఒక్కసారి రుచి చూడాలని. అంటే పరిస్థితి ఒక్కటే, కానీ వాళ్ళ యాటిట్యూడ్, 2 ఆలోచనలు, అలవాట్లను బట్టి ఆలోచనలు, ఆ ఆలోచనలతో మన ముందున్న పరిస్థితిని మనం ఎలా తీసుకున్నాం అనేది. ఓకే, అక్కడ జరిగేదాన్ని బట్టి కాకుండా మనం తీసుకునేదాన్ని బట్టే వ్యసనాలు ఉంటాయి. ఓ, అసలు వ్యసనం అంటే ఏంటి, దాన్ని డిఫైన్ చేయాలి. ఒక ప్లెజర్, టెంపరరీ ప్లెజర్ కోసం చేసేది, ప్లెజర్ కోసం చేసేది వ్యసనం. అది మొబైల్ వ్యసనం కావచ్చు, బీడీ సిగరెట్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, జర్దా గుట్కా. ఇంతకు ముందు ఇవన్నీ విన్నాం, ఇప్పుడు అంతా సోషల్ మీడియా వ్యసనం అయిపోయింది. మీటింగు, చాటింగు, నోటిఫికేషన్ చూసుకోకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు, మొబైల్ ఫోన్ వస్తే లిఫ్ట్ చేయకపోతే ఏమవుతుందని డ్రైవింగ్లో వాట్సాప్లు చూసుకుంటూ కూడా డ్రైవింగ్ చేసే మహానుభావులు కూడా ఉన్నారు. అంటే ఇదన్నీ వ్యసనాల కిందికే వస్తాయంటారా? అంటే అవసరానికి వాడడం వ్యసనం కాదు, కానీ అలవాటు ప్రకారంగా వాడడం అది వ్యసనం అయిపోతుంది. అతిగా వాడినప్పుడు అదే వ్యసనం. దాని ఆధీనంలో, బానిసత్వంలో మనం వచ్చామంటే దానే వ్యసనం అన్నారు. అంటే అన్ని వ్యసనాలు, ఇప్పుడు ఉదాహరణకి ఫోన్ని వ్యసనం అని చెప్పకూడదు, కానీ అతిగా వాడడం వల్ల దానికి ఆధీనం అయిపోతున్నప్పుడు ఫోన్ లాంటివి, మీడియాని కూడా మనం వ్యసనంగా తీసుకున్నాం. ఒకప్పుడు వ్యసనం అంటే సిగరెట్ తాగడం, ఆల్కహాల్ తాగడం, రకాల డ్రగ్స్ తినడం, తీసుకోవడం, దాన్ని వ్యసనం అన్నారు. ఇప్పుడు ఈ 3 మీరు చెప్పిన ఈ వ్యసనాలు అతిగా సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల కూడా అవి అక్కడికి దారి తీస్తున్నాయి అంటారా? ఏం సార్, ఏమంటారు? ఖచ్చితంగా. యాక్చువల్లీ వ్యసనం అనే దాన్ని మనం డిఫైన్ చేస్తే, మీరు అలా నడిచి వెళ్తూ ఉన్నారు, కింద ఒక పేపర్ మొక్క పడి ఉంది. సో మీరేం చేస్తారు, సహజంగా
ఇంత నీట్గా ఉన్న గదిలో ఈ పేపర్ అడ్డం ఏంటని చెప్పేసి తీసి పక్కన పెడతారు. మన శరీరానికి మన మనస్సుకు ఎప్పుడైతే ఒక ఏకత్వం హార్మోని క్రియేట్ అవ్వదో ఆటోమేటిక్గా ఆ క్రియేట్ అయ్యే పరిస్థితి కోసం తాపత్రయపడుతూ ఉంటాం. ఓకే, ఆ హార్మోనీ కోసం ప్రయత్నం చేసే అప్రయత్నమైన థింగే వ్యసనం. ఎందుకంటే కొంతమంది శిఖరాల చివరి వరకు వెళ్ళేసేసి అక్కడ ఏకత్వాన్ని పొందుతారు. ఎందుకంటే అక్కడ హై అలర్ట్నెస్ లేకపోతే 160 స్పీడ్తో డ్రైవ్ చేస్తూ అదేమంటే ఎంజాయ్మెంట్ అంటారు. ఎందుకు ఎంజాయ్మెంట్ వస్తుందంటే అక్కడ మీ సెన్సెస్ అన్ని జ్ఞానేంద్రియాలన్నీ కూడా మనసు శరీరం రెండు ఏకత్వంలోకి వచ్చినప్పుడు ఏర్పడేదే ప్లెజర్. మేడం ఇంతకుముందు సిస్టర్ అన్నట్లుగా ఆ ప్లెజరబుల్ మూమెంట్ కోసం, ఆ ఏకత్వం కోసం శిఖరం అంచుకు వెళ్ళి ట్రెక్కింగ్ ద్వారా కానీ లేదా స్పీడ్తో డ్రైవ్ చేసి కానీ పబ్కి వెళ్ళేసి డ్రింక్ చేస్తూ కానీ, ఎందుకంటే పబ్కి వెళ్ళి డ్రింక్ చేసినప్పుడు వాళ్ళలో ఉండే రెసిస్టెన్స్ ఈ క్షణం, ఉదాహరణకి ఈ క్షణం మనం కూర్చొని ఉన్నాం, ఇది బాగలేదు అని చెప్పేసి అనిపిస్తే, ఏదో బాగలేదు అనిపిస్తే శరీరంలో ఒక రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇదేదో సరి చేయాలి, నా మనసు స్థిమితంగా లేదు, లేకపోతే నేనేదో మాట్లాడాలి, నా లోపల చెప్పాల్సింది నేను చెప్పలేకపోతున్నాను, ఇలా ఏదో ఒక రకమైన మనలో అసహనం వచ్చినప్పుడు అసహనాన్ని బయటికి వెళ్ళగక్కి మళ్ళీ శరీరాన్ని మనసుని హార్మోన్లోకి తెచ్చుకోవడానికి డ్రింక్ చేయడం కావచ్చు, సిగరెట్ కావచ్చు, లేదా డ్రైవింగ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఫేస్బుక్ వీటన్నిటిని వాడే వాళ్ళని చూడండి, మనం వ్యసనం అంటున్నాం, కానీ వాళ్ళకి అది ఆ మూమెంట్లో వన్నెస్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మిగతా ప్రపంచం మొత్తాన్ని వాళ్ళు డిస్కార్డ్ అయిపోయేసి దాంట్లో ఏకాగ్రతతో ఉంటారు. సో కానీ దాన్ని మనం వ్యసనం అని ఎందుకు అంటున్నాం అంటే కనుక దాని ద్వారా అతని ఆరోగ్యం దెబ్బతింటుంది, అతని అటెన్షన్ మిగతా వాటిని పెట్టడు కాబట్టి చేయకూడని చేస్తున్నాడు, ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరమైన క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి వ్యసనంలో కూడా మోక్షం ఉండిద్ది. చాలా మంది అందుకని మీరు చూడండి వ్యసనంలో మోక్షం, టెంపరరీ మోక్షం, మోక్షం లాగా అంటే తాత్కాలికంగా అన్నిటి నుంచి డిటాచ్ పారిపోవటం. ఇంకా చెప్పాలంటే ఎస్కేపిజం, పారిపోవడానికి, బాధ్యత నుంచి పారిపోవటం, తను చేయాల్సిన కర్తవ్యం ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకోవటానికి పలు రకాలుగా వీటిని ఎత్తుక్కోవటం అనమాట. ఇంకా చెప్పాలంటే కొరత నుంచి, తన లోపల ఉన్న కొరత, లేమితనం నుంచి, వీటన్నిటి నుంచి, అంటే లోపల ఏవైతే ట్రిగ్గర్ అవుతున్న పాయింట్స్ ఉంటాయో వాటికి ఈ ఎడిక్షన్స్ అనేది తయారవుతాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే మేడం చిన్నప్పటి నుంచి లేమి అనే భావనలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఈ అడిక్షన్కి గురవుతున్నారంటారా? మేడం దాంట్లో వాస్తవంగా ఆధ్యాత్మిక సాధనలో 60-70లో వచ్చేటప్పటికి కొన్ని రకాలైన మాదక ద్రవ్యాలను వాడేవాళ్ళు ఆధ్యాత్మిక సాధనల్లో. అప్పట్లో దాని వల్ల కానీ ఒక స్టేట్కి వచ్చేవాళ్ళు, గంజాయి అని నార్మల్ గా చెప్తారు. అది కొంత మోతాదులో గురువు ఆధ్వర్యంలో చేసేవాళ్ళు. ఎందుకంటే ట్రాన్సెండెంటల్ స్టేట్ ఏదైతే కనుక విశ్వంతో ఏకమయ్యే స్థితి ఉంటుందో, లయమయ్యే స్థితి ఉంటుందో, ఆ స్థితిని ఏదో ఒక రూపంలో పొందాలి అంటే కనుక ఆటోమేటిక్గా ఆ స్థితి, ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఏ వ్యసనము బారిన పడకుండా మనం బ్లిస్ఫుల్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం సాధకులుగా అనేది అక్కడ మాదక ద్రవ్యాన్ని వాడటం ద్వారా ఆటోమేటిక్ ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారంటే ఈ క్షణం ఉన్న వాస్తవాన్ని పూర్తిగా కూడా ఈ క్షణంలో ఉన్న నా పరిమితులు, ఇప్పుడు నేను ఈ పని చేస్తాను, ఎంతకన్నా నేను చేయలేను, లేకపోతే నేను ఇది మాత్రం మాట్లాడగలదు, ఎంతకన్నా మాట్లాడలేను, ఇలాగా నా చుట్టూ కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి, మన చుట్టూ కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి. వీటన్నిటిని హద్దులు దాటిపోయే స్థితికి వెళ్ళినప్పుడు మాత్రం విశ్వంతో ఏకమవుతాం. అంటే అది ఒక డ్రీమ్ స్టేట్ లాంటిదే కదా? డ్రీమ్ స్టేట్, అడిక్షన్లో ఒక డ్రీమ్ స్టేట్లో ఉంటారు అంతే. ఇప్పుడు మీ మెడిటేషన్లో కూడా ఏకత్వానికి వెళ్ళినప్పుడు అదే రకమైన ఎక్స్పీరియన్స్, ఆ బ్లిస్ఫుల్ స్టేట్లో అదే రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మన బౌండరీస్, శరీరానికి మనసుకి సంబంధించిన హద్దులన్నీ చెరిగిపోయి ఇప్పుడు ఒక ఏదైతే డ్రగ్స్ ద్వారా వాళ్ళు అచీవ్ చేస్తున్నారో టెంపరీగా, అంతకంటే గొప్ప స్థితి, పర్మనెంట్గా ఉండే స్థితి మనం పొందగలుగుతాం. కానీ వాళ్ళు ఏంటంటే మాదక ద్రవ్యాలు వాడటం ద్వారా టెంపరీగా దాన్ని పొందుతారు. సార్ మరి ఇప్పుడు బెటర్ ఆల్టర్నేట్స్ ఉండగా అలాంటి వాటికి ఎందుకు వెళ్తున్నారంటారు? బెటర్ ఆల్టర్నేటివ్స్ అంటే ఇప్పుడు నేను 10-12 సంవత్సరాలు బట్టి నేను సాధన చేస్తే కనుక ఇది నాకు అర్థమైంది, లేకపోతే నేను బ్లిస్ఫుల్ స్టేట్కి వెళ్ళాను, అది వితిన్ మినిట్స్లో వచ్చేస్తుంది, అది మినిట్స్లో వచ్చేసేస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు నేను రోజుకు 3 గంటలు మెడిటేషన్ చేస్తాను అనుకోండి, 3 గంటల టైం అలా కూర్చొని మెడిటేషన్ చేసేటంత తీరుబడి ఎవరికి ఉంది? ఎందుకంటే ఇంతకుముందు కావాలంట జీవన శైలిలో రోజుకి 10 షార్ట్ కట్ కీస్
కంప్యూటర్లో కూడా షార్ట్ కట్ కీస్ ఉన్నాయి, అలాగే అంతా టైప్ అడుగుతారు. చేసే తర్వాత షార్ట్ టర్మ్ కోర్సులు ఉన్నాయా అంటారు కదా సార్, ఇన్స్టిట్యూట్స్ లో తొందరగా వీకెండ్ కోర్సెస్, వీకెండ్ రెగ్యులర్ ఎవరు వస్తారు? ఇది కూడా ఇంకొకటి ఏంటో ఒకప్పుడు వస్తువులు ఈజీగా అవైలబుల్ ఉండేవి, కానీ ఈ సమయంలో ఇలాంటి వస్తువులు చాలా ఈజీగా అవైలబుల్ ఉండడం వల్ల కూడా అంటే ఇప్పుడు తొందరగా అధీనమవుతుంది. అంటే ఏంటి, బెటర్ ఆప్షన్స్ అనేటివి అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఇలాంటి వాటికి అడిక్ట్ అవుతున్నారు అంటారా? అవైలబిలిటీ అని లేదు సార్, అన్నీ ఉన్నాయి అందుబాటులో, కానీ అందుకునే స్థితి వాళ్ళకి లేదు అక్కడ. ఇప్పుడు ఆ స్థితిని తెప్పియడం ఎట్లా? ప్రతిదానికి ఆధ్యాత్మిక అవగాహన సాధన, చేయాలి. అవగాహన, awareness. అవగాహన ఇవ్వాలి. ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి అది? ఒక చైల్డ్ ఏజ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. రైట్. ఎక్కడి నుండి అనేది కాకుండా సమయం ఇదే, ఇది వయసుకి పరిమితం లేదు. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా ఇప్పుడైనా చేంజ్ రావాలంటే ఇంట్లో తాత నుండి తండ్రి మనవడు అందరికీ అవేర్నెస్ అవసరం. ఇప్పుడు ఇద్దరిని వదిలేసి వాడికి వేస్తే ఏమంటారు? ఇప్పుడు తాత అమ్మమ్మయ్యలు తాతయ్యలు ఎక్కడున్నారు మేడం? న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా. ఇక్కడ ఒక పర్స్పెక్టివ్ సార్ మీరు అన్న దాంట్లో, ఈ క్షణాన్ని మార్చడానికి చేసే ప్రయత్నమే ప్రతి మనిషిని కూడా వేదనకి గురి చేస్తూ ఉంది. 100% వ్యసనాలకు కానీ జీవనశైలి వ్యాధులు కానీ కారణం అవుతుంది ఇదే. సో ఈ క్షణంని నేను ఉన్నట్టు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను? ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీ మాటను నేను శ్రద్ధగా వింటం మొదలు పెడితే ఆ సహనం ఓపిక అనేది 2 నిమిషాలు సాధన చేస్తే, పిల్లలకైనా పెద్దలకైనా ఇదే చెప్పాలి మనం. మీరు 2 నిమిషాలు ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని వింటం మొదలు పెడితే అదే ధ్యానం. ఫస్ట్ వినడం సాధన చేపియాలి అందరికీ. ఇప్పుడు స్క్రీన్లో ఎంతసేపు అయినా వింటారు సార్, ఎదురుగా చెప్తున్నప్పుడు వినడానికి ఎందుకు అంటారు ఇబ్బంది? ఈగో ప్రాబ్లం. రెండు ఒకటే కదా. ఎందుకంటే స్క్రీన్లో వచ్చేటప్పటికే రంగులు ఉంటాయి, ఆకర్షణీయమైన అంశాలు చాలా ఉంటాయి. వాళ్ళ మైండ్ని మొత్తాన్ని హ్యాక్ చేసే అంశాలు ఒక అప్లికేషన్లో పొందుపరచబడతాయి. సబ్లిమినల్స్ అంటారు. వాళ్ళ ఎనర్జీ లాగా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం అక్కడే కదలిక లేకుండా మాట్లాడుతూ ఉంటాం. ఓహో, కలర్స్, సౌండ్ అన్నీ ఉంటాయి కదా, ఆడియో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ మేడం అంతే సార్, చెప్పాల్సింది ఏంటి అంటే అక్కడ ఇంకా వాళ్ళకి మొత్తం ఆ కలర్స్ అనేది కూడా మనసు మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. రైట్. సో అలాగే వాళ్ళు తీసుకున్న ఆ రోజు వాళ్ళు గడిపిన వ్యక్తులు ఆలోచన కూడా వీళ్ళ మీద, అంటే ఇంకా చెప్పాలి అంటే ఆ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ వీళ్ళ ఆరా మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా దానికి, అంటే ఎందులో అయినా సరే అతి సర్వత్రతా వర్జయితే అంటారు. ఏదైనా అతి అయినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే అక్కడ ఇప్పుడు ఈ డ్రగ్స్ ద్వారా ఎన్నో జన్మల నుంచి సూక్ష్మ శరీరం ఎంతో ఎనర్జీని సంపాదించుకొని వస్తుంది. ఎప్పుడైతే ఆ డ్రగ్స్ ద్వారా కానీ ఆల్కహాల్ ద్వారా కానీ అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఆరా అనేది క్షీణించిపోతుంది అని చెప్తారు. అంటే మళ్ళీ ఆ జన్మల్లోనే పుట్టాల్సి వస్తుంది అని చెప్తారు. సో అంటే ఏంటి, కొంతకాలానికి ఆ భౌతిక శరీరం నుంచి ఆ సూక్ష్మ శరీరం పారిపోవటం కూడా జరుగుతుందంట. అంటే ఇంత అవగాహన ఇవ్వాలి వాళ్ళకి, అంటే ఇంత తొందరగా తెలీదు, మొత్తం మీద ఇచ్చే వాళ్ళైతే ఇవ్వాలి. గైడ్ చేయటం అనేది సరియైన విధంగా వాళ్ళకి కనుక అవగాహన కలిగించగలిగితే, అంటే ఆచరణలో, అంటే నేను ఒక వీడియో చూశాను, అంటే ఎప్పుడో అనమాట, ఒక 10 years బ్యాక్ ఒక అబ్రాడ్లో ఉన్న వ్యక్తి బాగా వ్యసనాలు పాలయ్యి డ్రగ్స్ తీసుకొని చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు సడన్గా మాస్టర్స్ కనెక్ట్ అయ్యి అతనికి, అంటే ఇంకా చనిపోతాడని డాక్టర్లు చేతులు ఎత్తేసారు. అతను బాగా డ్రగ్ అడిక్ట్. సో ఆ తర్వాత ఏంటి, అతను అయిపోతాడు, ఇంకెవరు ఉండరు, ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారు, తను నమ్మిన టైంలో అనుకోకుండా మాస్టర్స్ కనెక్ట్ అయ్యి అతను చేయవలసిన వర్క్ ఉంది అని చెప్పి వాళ్ళుగా అతనికి కనిపించడం, హీల్ చేయడం జరిగి ఆ తర్వాత అతను నార్మల్ అవ్వటం, మెల్లమెల్లగా ధ్యాన సాధన, పడుకొని ధ్యాన సాధన చేసి తన ఆరాని మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ బయట ప్రపంచంలోకి రావటము, మళ్ళీ ఇలాగే అప్పుడే స్టార్టింగ్ యూట్యూబ్ అనేది ప్రపంచానికి పరిచయం అవుతున్న కొత్త. అంటే వ్యసనాలను గనక జయిస్తే అద్భుతమైన వ్యక్తులుగా ఎదుగుతారు అంటున్నారు. ఇది నిదర్శనం. మరి అది జయించడానికి ఇప్పుడు మేడం సోషల్ మీడియా అనేది ఇప్పుడు 2020 నుంచి అయితే ఆన్లైన్ కోసం కంపల్సరీ అయిపోయింది. ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3 సెల్ ఫోన్స్ ఉండడం సాధ్యం కాదని తెలిసినా ఆన్లైన్ తప్పనిసరి అయిపోయింది. ఇప్పుడు 50-50 70-50 ఇప్పుడు కూడా ఆఫ్లైన్ క్లాసెస్ కన్నా ఆన్లైన్ క్లాసెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ పెరిగింది. దాని అడ్వాంటేజ్ అయితే ఉంది. దాని మీద ఒక చిన్న నానుడి కూడా వచ్చిందండి. చెప్పండి. మన ఇళ్లలో 1-2 బాత్రూమ్లు ఉంటాయి కానీ ఇంట్లో 4 మొబైల్ ఫోన్స్ ఉన్నాయని ఇప్పుడు తప్పనిసరిగా వచ్చినాయి మేడం. మళ్ళీ అయిపోయింది ప్రపంచం. సరే మేడం, మరి ఇప్పుడు యువతని పిల్లల్ని ఈ సోషల్ మీడియా నుండి, మ్యూజిక్ నుండి, గేమ్స్ నుండి బయటికి తీసుకురావచ్చే పరిష్కారాలు ఏంటివి?
ఆధ్యాత్మిక సంస్థలు ప్లస్ ఎవరైతే సమాజం బాగుండాలని కోరుకుంటున్నారో వాళ్ళందరి పాత్ర అంటే చెప్పే పద్ధతిలో కూడా చక్కని అవగాహన కలిగిస్తూ, అంతేకాని అంటే కొంతవరకు ఎట్లా ఉంటుందంటే యూత్లో పాత విధానం పద్ధతులు నచ్చకపోవచ్చు, వాళ్ళ ట్రెండ్కి తగ్గట్టు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళ రూటులోకి వెళ్ళి వాళ్ళ మార్గంలోకి వెళ్ళి మన మార్గంలోకి రావాలి అంటే దానికి ఒక సహనం ఉండాలి. తర్వాత వాళ్ళని అర్థం చేసుకోవాలి, పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ స్థితిలోకి వెళ్ళారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పరిస్థితి, జీవన విధానం ఎలా ఉంది, తన పెంపకంలో లోపాలు ఎలా ఉన్నాయి అంటే అలానే తల్లిదండ్రులు ఏదో లోపంతో పెంచుతారని కాదండి ఇక్కడ చెప్పేది. ప్రతి తల్లిదండ్రులు అద్భుతంగా ఉండాలని చూస్తారు, తెలియక అలా జరుగుతుందంటే. అంటే ఓవరాల్గా మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న 21st సెంచరీ పిల్లల్ని కానీ 21st సెంచరీ యూత్ని కానీ వీటన్నిటి నుండి ఇటువైపు తీసుకురావాలి అంటే చెప్పే వాళ్ళే ఒక 21st సెంచరీ లీడర్గా ఎదగాలి అంటున్నారు మీరు. వండర్ఫుల్ సార్. మీరు సోషల్ మీడియా నుండి మ్యూజిక్, గేమ్స్, మ్యూజిక్ మంచిదే అనుకోండి, మొబైల్ గేమ్స్ నుండి చాటింగ్, మీటింగ్ల నుండి బయటికి తీసుకొచ్చే పరిష్కారాలు ఏంటివి? మీకు 2 ఆస్పెక్ట్స్లో చూద్దాం సార్. ఒకటి వచ్చేటప్పటికి నియంత్రించాలనుకోవటానికి ఎన్నో రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి గూగుల్ ప్లే స్టోర్ కానీ యాపిల్ ఐఓఎస్లో కానీ వెళ్తే కనుక ఎంత స్క్రీన్ టైమే వాడాలి, ఈ అప్లికేషన్స్ ఓపెన్ కావాలి అనుకోవడానికి గూగుల్ ఫ్యామిలీ లింక్ అని కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అవి ఇన్స్టాల్ చేసుకుంటే ఎంత టైం వాడుకోవచ్చు అడిక్షన్ నుంచి వీటన్నిటిని ఇచ్చేసుకోవచ్చు. రెండోది స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి ఏమైనా అనుకోండి, చిన్న స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉన్న ఎవరైనా గమనించండి. డ్రింకింగ్ అనే అలవాటు ఉన్నవాళ్ళు సాయంత్రం 6:30-7 భోజనం చేయండి కడుపు నిండా, మీకు డ్రింక్ చేయాలన్న ఫీలింగే రాదు. రెండోది స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైతే స్మోక్ చేయాలన్న ఫీలింగ్ వచ్చిన వెంటనే టకటక ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ నీళ్ళు తాగేసేయండి, సిగరెట్ మీద ఏమాత్రం విరక్తి వచ్చేసింది. అలాగే 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతుంది. రెండో థింగ్, ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్లో చూద్దాం దీన్ని. మీరు అన్నట్లుగా నేను ఏదో సంథింగ్ అబ్జర్వ్ చేసే చూస్తుంది కాదు. నేను ఒకప్పుడు 1.5 ప్యాకెట్లు సిగరెట్లు తాగేవాడిని, అలాగే డ్రింక్ చేసేవాడిని ఎప్పుడు 2005 వరకు. జీవితంలో ఇంకా వీటిని పట్టుకోకూడదని చెప్పేసి సింగిల్ డే ఒకే ఒక రోజు నిర్ణయంతో మానేసి, వాటి గురించి నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఒక రోజులో మానేసి నాకు కూడా. సో ఆటోమేటిక్గా అలా సడన్గా మానేస్తే ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు. సో మీరు అవగాహనతో మానేశారు. అవగాహనతో, మానసిక శక్తితో, సంకల్పంతో మానేశాను. సో వాటి నుంచి ఎలాంటి ఇది ఉండదు. ఆ అవగాహనతోనే మీకు ఈరోజు చెబుతుంది ఏంటంటే స్మోకింగ్ అయితే వాటరు, అలాగే డ్రింకింగ్ అయితే కనుక ఫుడ్, కంప్లీట్ ఫుడ్ తీసుకుంటే కనుక ఒక 1 వీక్ చేస్తే ఆటోమేటిక్గా దాని మీద ఇది వెళ్ళదు. కానీ ఇంకొక స్పిరిచువల్ ఆస్పెక్ట్లో చూస్తే మనిషికి ఏ రోజైతే కనుక ఈరోజు మనం బలవంతంగా మార్చాలంటే రాదు. నాకు స్పిరిచువాలిటీ వైపు లేదా నా యొక్క యూనివర్స్తో వన్నెస్ వైపు నా అడుగులు పడాలని ఉంది కాబట్టి నేను చేయాల్సిన అన్ని జర్నీలు పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ స్పిరిచువల్ జర్నీ వైపు వచ్చి ఉన్నాను. మనిషికి ఈరోజు అలవాట్లతో ఉన్న వ్యక్తి రేపు మంచి ఆధ్యాత్మిక వ్యక్తి కావచ్చు, లేదా జీవితాంతం అదే అలవాట్లో కొడిపడి ఉండొచ్చు. సో మీరు నేను ఒక 10 మందిని కలిసి కరీంనగర్ వైపు లేకపోతే విజయవాడ వైపు నడవడం మొదలు పెడితే ఒక్కొక్కళ్ళ మధ్యలో ఆగిపోతాం, ఒక్కొక్కళ్ళని చేరుకుంటాము, ఒక్కో స్థాయిలో ఉంటాం. కాబట్టి వాళ్ళ యొక్క కర్మను బట్టి, వాళ్ళ యొక్క దీన్ని బట్టేసి అలవాట్లు మానటమా, ఎందుకంటే ఈరోజు మీరు నేను మాట్లాడుకునే ఒక మాట అయినా కానీ మారాలన్న వ్యక్తికి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండిద్ది. ఎందుకు అతనికి ఆ టైం వస్తే, టైం రాకపోతే ఏదో చెప్పుకుంటున్నారులే అని చెప్పేసి అనుకుంటారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో టైం వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో పరివర్తన అయితే సమయం ఎట్లాగో మారుస్తుంది. ఈలోపు ఈ అవగాహన అనేది కనీసం వినడానికి ఇప్పుడు ఈ విన్నదే కదా రేపు ఉపయోగపడుతుంది సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంతకుముందు సిస్టర్ ఒక మాట అన్నారు, ఒక వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మాస్టర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ సార్, చాలామంది అలాంటి అనుభవాలు విన్నాం మనం. సో మనం మాట్లాడుకునే మాటల ద్వారా రావచ్చు, లేదా హిడెన్ ఇన్ఫర్మేషన్ రావచ్చు, మాస్టర్స్ ద్వారా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఆ ప్రాప్తం ఉన్నప్పుడు ఈ లోపల మానవ ప్రయత్నం అయితే మనం చేయాలి. సో వినడం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి వారు. ప్రతి ఒక్కటి సెర్చ్ చేస్తున్నా ఏదైనా సరే అన్ని విన్నట్టు ఇలాంటివి వింటే వాళ్ళకు ఒక పరిష్కారం వాళ్ళకే అందుబాటులోకి వస్తుంది. మీరు చెప్పండి. ఈ అన్నిటికీ ముఖ్య కారణం మళ్ళీ గమనిస్తే మానసిక బలహీనత, ఇమోషనలీ వీక్గా ఉండడం. ఎప్పుడైతే ఇమోషనలీ స్ట్రాంగ్గా ఉన్నామో మన ముందు ఎన్ని కనిపించినా మనం వాటిని ఉపయోగించకుండా ఉండే శక్తి మనకు ఉంటుంది. ఎందుకంటే స్పెషల్లీ మా మెడిటేషన్ సెంటర్కి ఈ వ్యసనాలు ఉన్నవాళ్ళు వస్తారు. స్టార్టింగ్ మాకేం చెప్పరు, కానీ విత్-ఇన్ 4 months 5 months రాగానే మాకు చెప్తారనమాట, సిస్టర్ నేను ఇది తీసుకునేవాడిని,
ఒక బ్రదర్ అయితే 40 years నుంచి స్మోక్ చేసేవాడు. విత్ ఇన్ ఒక 1 week మెడిటేషన్ కోర్స్ ఉంటుంది మా దగ్గర. ఆ 1 week కోర్స్లోనే ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. పెద్దవాళ్ళంటే మెడిటేషన్కి వస్తారు, ఓకే. ఇప్పుడు మనం పిల్లలకు, యువతకు ఈ స్క్రీన్ టైము, సోషల్ మీడియా అడిక్షన్ నుండి బయటికి తీసుకురావడానికి పరిష్కారాలు ఏంటి? అయితే ఇక్కడ చెప్పేది వయసుకి పరిమితం లేదు, ఇమోషన్స్కి, ఆలోచనలకి, ఫీలింగ్స్కి పెద్ద చిన్న అంటూ ఏమీ లేదు. కానీ ప్రతి ఒక్కరి లోపల ఆ యొక్క ఆనందాన్ని మనం ముందే కలిగించగలిగితే త్రూ మెడిటేషన్, త్రూ స్పిరిచువాలిటీ, భక్తి, ఏదైనా. ఇప్పుడు యువతను, పిల్లల్ని ధ్యానం వైపు తీసుకురావడం ఎట్లా? ఫస్ట్ అసలు అది పాయింట్. ఇప్పుడు తల్లిదండ్రులు కొంతమంది రెజొనేట్ అయిన వాళ్ళు వస్తున్నారు, పిల్లలు రావట్లేదుగా. ఎందుకంటే ధ్యానం ద్వారా కేవలం ధ్యానము వారి కెరియర్ లైఫ్ అనే డిఫరెంట్ కాదు. మీ కెరియర్ లైఫ్లో ఈజీగా ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క స్పిరిచువాలిటీ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, మీకు సపోర్ట్ చేస్తుంది. మీ యొక్క మెమరీ పవర్, ఏకాగ్రతకి ఇన్ టర్న్ ఏం చేస్తుంది, వ్యసనాలను కూడా దూరం చేస్తుంది. మీ వ్యసనాలు దూరంగా ఉండాలని ఆధ్యాత్మిక మార్గంలో కాకుండా మీరు కెరియర్ లైఫ్లో మీరు బాగా చదవచ్చేస్తుంది, నువ్వు లైఫ్లో అనుకున్న సాధించేస్తావు. అంటే మోటివేట్ చేస్తే ఎస్, పిల్లలకి, యువతకి వారి కెరియర్ బిల్డింగ్కి కావలసిన విధంగా ధ్యాన సాధన గనక చేపిస్తే ఆటోమేటిక్గా ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చి వ్యసనాల నుండి ఈ స్క్రీన్ టైంకి బదులు సాధన టైం పెట్టుకుంటారు అనేది మీరు చెప్తున్నారు. అల్టిమేట్ ఇంకొక చివరి పాయింట్ మనం డిస్కస్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు పిల్లలు కూడా సెర్చ్ చేసి నచ్చింది చేస్తూ ఆపేస్తున్నారు. కొంతమందికి ఆ లిమిట్ కూడా తెలుసు. కానీ ఇప్పుడు ప్రాబ్లం చాలామంది మహిళల్లో, చాలామంది ఏజ్డ్ పీపుల్లో క్రైమ్ న్యూస్, సీరియల్స్ వీటికి అడిక్ట్ అవుతున్నారు. కనీసం ఆ వయసులోనైనా ఇన్నాళ్ళు ఎలాగో చూసాం కదా, కనీసం లోపలికి వెళ్ళాలన్న చింతనకు వచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఆ మహిళలకి, ఏజ్డ్ పీపుల్కి వాళ్ళు ఈ వ్యసనాల బారిన పడకుండా ఉండడానికి వారికి పరిష్కారాలు ఏంటి సార్? ఏదైతే నెగిటివ్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నామో, ఇద్దరు ఆర్టిస్టులు టీవీ సీరియల్లో కొట్టుకుంటూ ఉంటారు. సో ఆటోమేటిక్గా దాన్ని కన్జ్యూమ్ చేసేటప్పుడు ఎవరొకళ్ళ పక్షాన మనం తీసుకొని ఉంటాం. ఏంటి, మన హీరోయిన్ నచ్చొచ్చు, లేదా అతను నచ్చొచ్చు, లేకపోతే ఎవరైనా ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఎమోషనల్ స్టేట్ని మనం తీసుకుంటున్నాం, స్వీకరిస్తున్నాం. అంటే ఎవరు ఏ ఎమోషన్లో ఉంటే ఆ పాత్రకు కనెక్ట్ అవుతారంటారా? కనెక్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ కష్టం మనం పట్టలేదు, కానీ ఆ కష్టం మనదిగా సొంతం చేసుకున్నప్పుడు దానికి బ్రెయిన్కి వచ్చేటప్పటికి అది మన కష్టం, వేరే వాళ్ళ కష్టం అర్థం కాదు. తెలియకుండా స్ట్రెస్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. కిడ్నీస్ పై భాగంలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేసి ఇటు ఉంటుంది. రిలీజ్ చేసినప్పుడు స్ట్రెస్ హార్మోన్ వచ్చిన వెంటనే డైజెషన్ ప్రాసెస్ సరిగా ఉండదు, ఆకలి వేయదు, మాట్లాడలేదు, లేకపోతే నోరు బెడసకొట్టుకుపోతుంది. అంటే సార్ రిలాక్సేషన్కు చూసే ప్రోగ్రామ్స్ వల్ల కొని తెచ్చుకుంటున్నారు అన్నమాట. 100% ఈరోజు ఒత్తిడికి గురయ్యి మీ సొంత కష్టాలు కాదు, సీరియల్ కష్టాలు చూస్తూ సరిగ్గా ఉన్న వాళ్ళు కూడా చూసి ఆ కష్టాల్లో ఇరుక్కుంటున్నారు. ఖచ్చితంగా అవి క్రియేట్ అవుతున్నాయి వాళ్ళ జీవితాలు. చాలామంది నాకు ఊరికి జలుబు వస్తుంది, లేకపోతే ఊరికి అలా అవుతుంది అంటున్నారు. ఎప్పుడు వస్తుంది జలుబు? ఎప్పుడు వస్తుందంటే కనుక మీరు వేరే కష్టాన్ని తీసుకొని మీ ఇమ్యూనిటీ పవర్, స్ట్రెస్ హార్మోన్ ఉంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే కనుక ఆటోమేటిక్గా మీకు జలుబు వచ్చేసేస్తుంది, లేదా వేరే ఆరోగ్య సమస్యలు, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీరు పెద్ద వయసులోనో లేదా ఒక మిడిల్ ఏజ్లోనో కుటుంబం మీద లేకపోతే మీ సంతోషం మీద గడపాల్సిన సమయాన్ని కాస్త కష్టాలు కొన్ని తెచ్చుకుంటే, వేరే వాళ్ళ కష్టాలను మీరు ఆపాదించుకొని మీ శారీరక మానసిక ఆరోగ్యాలు చెడగొట్టుకొని హాస్పిటల్ చుట్టూ ట్యాబ్లెట్లు మింగుతూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కదా, ఆ వయస్సులోనైనా కనీసం వాటిని తగ్గించేసి వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి అంటారు. దానికి పరిష్కారం ఏంటి సార్? మళ్ళీ సాధనే అంటారా? ఖచ్చితంగా సంతోషకరమైన విషయాలండి. సంతోషకరమైన విషయాలు. ఇప్పుడు కామెడీ ప్రోగ్రామ్స్ లాంటివి వస్తూ ఉంటాయి, మంచి స్టోరీ కానీ ఇలాంటివి చేసుకోవచ్చు, మంచి స్టోరీ టెల్లింగ్ వినొచ్చు అలాంటివి కానీ, లేకపోతే మనవరాళ్ళు లేకపోతే కనుక పిల్లలు ఉంటే చిన్నపిల్లలతో ఆడుతూ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. ప్లస్ వీళ్ళలో కూడా పాత జ్ఞాపకాలు మొత్తాన్ని ఒక బుక్ రాయటం, ఒక బ్లాగ్ రాయటం, సోషల్ మీడియాలో రాయటం, ఆటోమేటిక్గా మంచి జ్ఞాపకం రాసినప్పుడు అది రీకాల్ అయ్యి అప్పుడు ఎమోషన్, సంతోషకరమైన ఎమోషన్ అంతా బయటకు వస్తుంది. మనిషి స్టేట్ ఆఫ్ మైండ్ మారిపోతుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉన్న వాళ్ళు లేకపోవడం వల్ల ఆ టీవీ ముందు కూర్చొని వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ అన్నిటినీ ఆ సీరియల్లో ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యి ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు అంటారు మేడం గారు?
అవును సార్. పరిష్కారాలు మహిళలు పరిష్కారాలు ఏజ్డ్ అంటే పీపుల్. సార్ సమాజంలో అందరికీ బాధ్యత ఉంటుంది, మీడియాకి చాలా బాధ్యత ఉంది. కానీ మొత్తం టీవీ సీరియల్స్లో లేడీస్నే విలన్గా చూపిస్తారు. ఒకే ఇంట్లోనే భయంకరమైన పాత్రలు పెట్టి టీఆర్పీ చూస్తున్నారు కాబట్టి చూస్తున్నారు, అలాంటివి పెడుతున్నారు తీస్తున్నాం. అంటారు. ఇప్పుడు కానీ- మేము ఇలాంటి వీడియోస్ చాలా పెట్టాం మేడం, అదే. మరి ఇది చూడట్లేదు కదా, మేము ఎందుకు తీస్తాం? అదే వాళ్ళ తీసుకునే ఇప్పుడు మీరు చూసేదే కదా మేము తీస్తాం, ఏమంటారు సార్? సో అయితే ఏంటి అంటే ఇప్పుడు అన్ని ఛానల్లో అద్భుతమైన కార్యక్రమాలు వచ్చినాయండి, టీఆర్పీ లేక ఆపేశారుగా, అవును అంటే మరి దానికి ఏం చేయాలి? కరెక్టేలేండి. అయితే ఏంటి అంటే వీళ్ళకి సంబంధించింది బాధ్యత ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి కనుక మనం చెప్పే పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అంటే ఎక్కువగా ఏంటి అంటే ఆడవాళ్ళు కూడా ఎట్లా అంటే ఇంతకుముందు అసలు బయటికి రాలేని ఇదిగా ఉండిపోయారు. ఇప్పుడిప్పుడు అంటే జాబుల పేరు లేకపోతే వాళ్ళ ఫ్యాషన్ పేరుతోనో బయటకు వస్తున్నారు. కానీ ఒక ఏజ్ తర్వాత ఏంటంటే మనకి మైండ్ సెట్, ఒకప్పుడు ఏమనేవాళ్ళు కృష్ణారామ అనుకుంటూ కూర్చోవాలి అన్నారు. సో ఇంట్లోకి అన్ని మీడియా మొత్తం వచ్చేయటం వల్ల ఏంటి అంటే అందులోనే వాళ్ళకి బయట ప్రపంచం మొత్తం ఆనందాన్ని ఎత్తుక్కుంటున్నారు. అదే మేడం, ఆ ఆనందాన్ని దాంట్లో వెతుకుతున్న వాళ్ళు మహిళలు, పెద్దవాళ్ళు వాటి నుండి బయటపడడానికి పరిష్కారాలు ఒక రెండు మార్గాలు అంటే ఇక్కడ తీసుకునే వాళ్ళ ఆలోచన విధానం వేస్తారు. అక్కడ అంతే, ఆలోచన విధానాన్ని బయటపడాలని వాళ్ళు కోరుకున్నప్పుడు అక్కడ దాని నుంచి బయటికి రాగలుగుతారు. లేదు ఆ ఇంట్లో వ్యక్తులు వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి. ఒక ధ్యానము, లేదు అంటే సార్ చెప్పారు వాళ్ళకి ఒక ఫ్యాషన్ ఉంటుంది, వాళ్ళు అంతకు ముందు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు వచ్చింది అంటే ఒక ఎక్స్ప్రెషన్ కోసమే వచ్చింది అని చెప్తారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో ఈ టెక్నాలజీని వాళ్ళ క్రియేటివిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఏజ్డ్ పీపుల్లో ఎన్నో క్రియేటివిటీ ఉంటాయి, బ్లాగ్స్లో రాయొచ్చు, వాళ్ళ జ్ఞానం అందించవచ్చు, దాని ద్వారా కూడా వాళ్ళు అద్భుతంగా ఉంటారు. మేడం మీరు చెప్పండి చివరగా. కాళీమన్ బిజీమన్ భగవాన్ కా గారు, కాళీమన్ శైతాన్ కా గారు అంటారు. ఖాళీగా ఉండకుండా ఇందాక అన్నయ్య కూడా చెప్పినట్లు ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉండగలిగితే, సర్వెంట్స్ పెట్టుకొని ఖాళీ సమయాల్లో సీరియల్స్ చూడడం కన్నా, జిమ్ లో ఎక్సర్సైజ్ కి వెళ్ళడం కన్నా, ఫిజికల్ యాక్టివిటీస్ కి కొంచెం స్థానం ఇచ్చి, ఓకే డిఫరెంట్ బుక్స్ చదవడం, రకరకాల వంటలు చేయడం, పిల్లల కోసం ఇంకా ఆలోచించి ఏదైనా అదర్ యాక్టివిటీస్ లో బిజీగా ఉంటాయి. వంటలు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు, ఎంతమంది వండుతున్నారు అనేది క్వశ్చన్ మార్క్. కరెక్ట్, ఆ వంటల ప్రోగ్రామ్ అయితే నడుస్తూ ఉంటది. ఇది నేను చెప్పేది ఏంటంటే ఓల్డ్ ఏజ్కి వచ్చి అప్పుడు మనని మనం మార్చుకోవడం కన్నా ధ్యానం ఇలాంటివి మీరు చిన్న వయసులో నుంచి ప్రారంభిస్తే ఒక వయసు వచ్చినప్పుడు మనకు శరీరం పనిచేయదు, ఖాళీగా కూర్చుంటాం. వండర్ఫుల్ పాయింట్ చెప్పారు. చిన్నప్పటి నుండి పిల్లలకు అందియాలి, ఉద్యోగాలు చేస్తున్నప్పుడే కొంత సమయం కేటాయించుకుంటే రిటైర్డ్ అయిన తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా ఉంటారు ఉంటుంది. అప్పుడు కొత్త అలవాట్లు రాలేవు. రైట్, ఇది అల్టిమేట్ పాయింట్. కొత్త అలవాటును చేసుకోలేక కూడా ఆల్రెడీ ఉన్నదానికి అడిక్ట్ అవుతున్నారు అనేది ఇప్పుడు అర్థమైంది. చివరగా ఒక అద్భుతమైన పాయింట్ మనం చర్చించుకోవాలి, క్లోజింగ్ పాయింట్ ఏంటంటే అన్ని రంగాల వాళ్ళు వయస్సు ఏదైనా సరే వ్యసనాలు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే వారి జీవన విధానం ఏ విధంగా ఉండాలంటారు మేడం? సార్ అన్నిటికీ ఆధ్యాత్మికత అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఆధ్యాత్మిక చింతనలోకి రావాలి. ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఒక డెఫినేషన్ చెప్పండి. ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు ఆల్రెడీ భజనలు, పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు చాలా చేసేస్తున్నాము అంటున్నారు. మరి మీరు చెప్పేది ఏంటి? సహజంగా ఉండటం. సహజంగా ఉండడం. ఓకే, అంటే ఏం చేయకుండా ఉండడం? ట్రూ నేచర్ ఏదైతే ఉందో అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు చాలా ప్యూరిటీలో ఉంటాం. కానీ ఒక ఏజ్ తర్వాత అంటే 5-6 ఇయర్స్ తర్వాత నుంచి వాళ్ళకి చుట్టూ ఆనియన్ లేయర్స్ లాగా మనకి ఒక ఫాల్స్ అంటే సెల్ఫ్ అనేది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. అంటే అప్పటి వరకు ఏ మాస్కులతో జీవించినా వాళ్ళు వాళ్ళలాగా ఉండాలంటారు. ఫస్ట్ పాయింట్ సహజంగా ఉండడం. రెండవది ఇంకా ఏంటి అంటే దానికోసం ఏంటంటే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. Right. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు అప్పుడు దాకా ఏదో ఒక సర్వీస్ చేసి ఉంటారు, ఓకే, అంటే ఏదో ఒక పనిలో ఉండి ఉంటారు. దాని ద్వారా ఇంకా సొసైటీలో ఎంతో మందికి వాళ్ళు ఎడ్యుకేట్ చేయొచ్చు. వాళ్ళు ఏదైనా సర్వీస్ చేయగలుగుతున్నారు. ఒక టీచర్ ఉన్నారు, ఒక సర్వీస్ యాక్టివిటీలో ఉండాలి, ఉన్నారు అంటే ఆధ్యాత్మికతలో ఉండాలి, షైన్ అవుతారు. వాళ్ళు ఎదుగుతూ
ఆ సమాజాన్ని ఎదగటానికి హెల్ప్ అవుతారు. రైట్, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవాలి, ఆధ్యాత్మికతలోకి రావాలి. ఇంకేమైనా ఒక పాయింట్ ఉందా? ఆ జీవన శైలిలో ఏం యాడ్ చేసుకోవాలి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఏం తింటున్నారు అంటే సాత్విక ఆహారం వైపుకి వచ్చి. రైట్, అప్పటి వరకు ఎలా ఉన్నా సరే సాత్విక ఆహారం వైపుకు రావాలి. అల్టిమేట్ పాయింట్ చెప్పారు మేడం. ఆనందంగా వ్యసనాలు లేకుండా జీవించాలంటే 1 ఆధ్యాత్మికత, 2 సమాజ సేవ, 3 ఆహార పద్ధతులు మార్చుకోవడం అన్నారు. అల్టిమేట్ ఇంకొకటి, సార్ వాళ్ళకి వాళ్ళు ఆనందంగా ఉండే పద్ధతి ముందు వాళ్ళు అసలు ఆనందంగా ఉంటున్నారా లేదా మెయిన్. మళ్ళీ ఆనందంగా ఉంటున్నారా అంటే టీవీ సీరియల్ చూసి ఆనందంగా ఉంటున్నారు, లేదు సార్, క్రైమ్ న్యూస్ చూసి సంతోషాన్ని ఆనందంగా ఉంటున్నారు. మళ్ళీ అది ఓకే, ఆనందంగా ఉంటున్నారా వెతుక్కుంటున్నారా చెక్ చేయాలి. అల్టిమేట్ మేడం. సార్ సార్ 3 అద్భుతమైన పాయింట్స్ చెప్పండి. మనం ఏదైనా ఊరు ప్రయాణించేటప్పుడు పక్కన చెట్లు వెళ్తూ ఉంటాయి. సో కారులో వెళ్తున్నారు, పక్కన చెట్లు వెళ్తూ ఉంటాయి. ఏ చెట్టు వెళ్ళింది ఎలా ఉందా అన్నది మీరు గుర్తుపెట్టుకుంటారా? మనం గుర్తుపెట్టుకోం కదా. చెట్లను చూసే టైం ఎక్కడ ఉంది సార్? అయితే చెవులో పెట్టేసుకొని కూర్చోవడమే అవుతుంది. సో అదే సడన్గా మీ కారుకి ఎదురుగా ఒక మనిషి అడ్డం వచ్చారు, ఒక బూతులు పెడతారు, ఏదో చేసి ఆ మనిషి గుర్తుండిపోతాడు. ఇవాళ రేపు 10 రోజులు గుర్తుండిపోతారు. భగవద్గీతలో అన్టచ్డ్గా ఉండమని శ్రీకృష్ణుడు చెప్పింది ఏదైతే ఉందో, మీరు అనుభవాన్ని పొందండి జీవితం నుంచి. మన శరీరంగా వచ్చిన తర్వాత అనుభవాన్ని పొందడానికి వచ్చాను తప్పించేసి వాడితో అటాచ్ కావడానికి కాదు. ఇక్కడ ఇంకో కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ నేను ఒకటి చెప్పబోతున్నాను. ఆధ్యాత్మికత కూడా ఒక వ్యసనమే. ఎందుకంటున్నానంటే, నేను దేనికోసం ప్రయత్నిస్తున్నాను? మెడిటేషన్ చేస్తాను. దేనికోసం ప్రయత్నిస్తున్నాను? సంతోషం కోసం. సంతోషం అనేది ఎక్కడుంది? నేను మెడిటేషన్ చేస్తే వచ్చిందా? అంటే అప్పటిదాకా నేను వెయిట్ చేయాలా సంతోషం కోసం? ఈ క్షణం నాలో సంతోషం లేదా? ఓకే, ఈ క్షణం నేను సంతోషం లేదని భావించడం అనేది ఒక ప్రయత్నం చేయాలనుకోవడం, స్మోకింగ్ డ్రింక్ చేసే అదే సహజంగా ఉండడం అంటారు. మేడం గారు చెప్పారు కదా, ఆధ్యాత్మికత అంటే సహజంగా ఉండడం. కానీ మళ్ళీ ఏవేవో సాధనలు చేస్తేనే ఆనందంగా ఉండడం అనేది మళ్ళీ అక్కడ చిక్కుకుంటున్నారు అంటున్నారు. రైట్ సార్. రెండో పాయింట్, ప్రతి క్షణము కూడా 100% అటెన్షన్ ఇక్కడ పెట్టడం అనేది మైండ్ఫుల్నెస్ అనేది. రైట్, మైండ్ఫుల్గా జీవించడం. మైండ్ఫుల్గా వర్తమాన క్షణంలో. రైట్, వర్తమానంలో ఉండడం. రైట్, నెక్స్ట్ సార్ ఇంకొక పాయింట్ ఏమైనా ఉందా? అలాగే మీ ఎమోషన్స్ ఏవైతే వస్తాయో సహజంగా అటాచ్ చేసేది ఏదైనా ఉంటే కనుక అలవాట్లకు కానీ వేటికైనా కూడా ఎమోషన్స్, ఎందుకంటే మ్యాగ్నెటిక్ స్వభావాన్ని కలిగి ఉండేది ఎమోషన్. ఆలోచన ఎలక్ట్రిక్ స్వభావం ఉంటే మ్యాగ్నెటిక్ స్వభావం ఎమోషన్ ఉంది. సో ఎమోషన్స్ని, ఒక ఎమోషన్ వచ్చింది, కోపం వచ్చింది, కానీ దాన్ని మినిమైజ్ చేసుకోగలిగితే 10 నిమిషాలు, గంట సేపు దాంట్లో తగిలిపోవటం కాకుండా 5 నిమిషాలు, కొంతకాలానికి వచ్చేటప్పటికే పూర్తిగా వెంటనే మరుక్షణమే డిటాచ్ అయిపోయి ఎమోషన్ కనుక అధిగమించగలిగితే, రైట్, అది సాధన చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా ఏ వ్యసనమో అంటుకోదు. రైట్, ఎమోషనల్ బ్యాలెన్స్తో ఉండడం ప్రాక్టీస్ చేయాలి. రైట్, Touchedగా. అండ్ ఏదో చేస్తే వస్తుంది కాకుండా సహజంగా మన లోపలున్న ఆనందంతో అనుసంధానం అవ్వాలి. దాన్నే మేడం గారు ఆధ్యాత్మికత అన్నారు. సో ఇది ఎప్పుడు కూడా ప్రజెంట్లో ఉండడం అనేది అద్భుతంగా చెప్పారు. ఓకే, మీరు చెప్పండి, లైఫ్ స్టైల్లో ఉండాల్సినవి ఏంటివి? యాక్చువల్లీ లైఫ్ స్టైల్ అనేది టోటల్ మైండ్ బాడీ రెండింటికి రిలేట్ అయ్యి ఉంది. రైట్, కాబట్టి రెండింటిని ఫిట్ చేస్తేనే మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఇలా ఉండాలి అనుకున్నా కానీ ఉండలేకపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ కావాలి, రోటీ కపడా మకాన్, అదర్వైజ్ గుడ్ ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ గుడ్ స్లీప్ కావాలి. అలా మైండ్ కూడా గుడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అ గుడ్ న్యూట్రిషన్, మెడిటేషన్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్ అండ్ రిలాక్సేషన్ టెక్నిక్ ఈజ్ అ స్లీప్. ప్రాపర్ మైండ్ బాడీని రెండింటిని ఇలా బ్యాలెన్స్ చేసుకోగలిగితే వ్యసనాలకు మనం దూరంగా ఉంటాం. లైఫ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి జ్ఞాన సభ. లైఫ్ స్టైల్ అండ్ అడిక్షన్ గురించి మనం అద్భుతమైన విషయాలు విన్నాం కదా. ఎందుకు ఈ అడిక్షన్స్ వస్తున్నాయి, నాటి లైఫ్ స్టైల్కి నేటి లైఫ్ స్టైల్కి ఏం జరుగుతుంది, పోటీతత్వం, పోల్చుకోవడం, ఎవరినో అధిగమించడం, అనుసరించడంలో ఒత్తిడిని తెచ్చుకుంటున్నాం. రైట్, దీనివల్ల వస్తున్నాయి అని తెలుసుకున్నాం. మరి ఈ అడిక్షన్ ఎందుకు వస్తుంది? వాళ్ళ లోపలున్న ఆలోచన, ఆ ఎనర్జీయే దానికి అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్తున్నారు. వీటికి అద్భుతమైన పరిష్కారాలు కూడా ఇచ్చారు. పిల్లలకి, యువతకి చిన్నప్పటి నుంచే వాళ్ళలోని క్రియేటివిటీ యాక్టివిటీస్కి కనుక మనం టైం ఇవ్వగలిగితే, పేరెంట్స్ టైం ఇవ్వగలిగితే, అది ఆ వ్యసనాల నుండి బయటపడి అద్భుతమైన లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారు అనేది తెలుసుకున్నాం. మరి మహిళలు, ఏజ్ వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు చేసాం, చాలా విషయాలు చేసాం. మన ఆహార వ్యవహారాలని మార్చుకొని చక్కని ఆధ్యాత్మిక చింతన, అంటే సహజంగా ఉండడం, ప్రస్తుతంలో ఉండడం, గతాన్ని జరిగిపోయిన వాటిని గతం గతహ అనుకుంటూ ప్రస్తుతంలో ఉంటూ శరీరాన్ని, మనసుని,
శరీరానికి కావాల్సిన ఇస్తూ మనసుకు కావాల్సిన రిలాక్సేషన్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్తే గనక అద్భుతమైన జీవన విధానంతో అల్టిమేట్గా జీవిస్తామనే ఒక అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మిత్రులారా. కాబట్టి అందరూ కూడా శరీరానికి మనసుకు కావాల్సిన ఇస్తూ ఆత్మతో అనుసంధానం అవ్వాలి, దానినే ఆధ్యాత్మికత అంటారనే ఒక అద్భుతమైన విషయం తెలుసుకున్నాం. కాబట్టి అందరూ అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.